ఆ పరిశుద్ధుని రక్తముతో, పవిత్రుని రక్తంలో ఎవడైతే కడగబడతారో వారికి మోక్షం. పుణ్య స్నానాలు చేస్తే పుణ్యం రాదు, పుణ్యక్షేత్రాలు తిరిగితే పుణ్యం రాదు, పుష్కరాలకు వెళ్ళి మునిగితే పాపం పోదు. నీ కొరకు చిందించబడిన పరిశుద్ధిని రక్తములో నీవు కడగబడితే నీ బంధకాలకు విడుదల, నీకు మోక్షము కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఒక పుణ్యాత్ముని రక్తము నీ కొరకు, ఈ లోకం కొరకు చివరి రక్త బొట్టు బిందు వరకు కూడా ఉంచుకోకుండా కాల్చేశాడు. ఎందుకోసమో తెలుసా? అదిగో అది చెడు అని తెలుసు, నువ్వు దానికి అడిగిపోదు.